ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ శ్రీమాత్రే నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమో నమ. రాధాకృష్ణాయ నమో నమ. శ్రీమాత్రే నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసన సంవత్సరంలో ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి, తీరని కలగా ఉండే గృహయోగము, స్వగృహయోగం అంతా కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాల యొక్క కారకత్వంగా మీకు అంతా కూడా శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది, మరియు కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడి సంచారం నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఇక్కడ తులారాశిలో అంతా కూడా సూర్య బుధ అంగారక కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంచారం జరుగుతుంది. రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం, కేతు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా అక్టోబర్ 18, 19 తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అతిచారంలో మార్పు అనేది జరుగుతుంది. బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం వల్ల 48 రోజుల వరకు అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసి 48 రోజుల దాకా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేస్తారు. మరియు డిసెంబర్ 5, 6 తారీఖులో అంతా కూడా మరి తిరోగమనం అంతా కూడా జరగడం జరుగుతుంది. మళ్ళీ 6 నెలల వరకు అంతా కూడా ఈ యొక్క స్థిరంగా అంతా కూడా రాశిలో సంచారం చేయడం, మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి మార్పు విశేషంగా జరుగుతుంది. మరియు శనిశ్వరుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడడం, మరియు ఇక్కడ త్రిపాద దృష్టి అనేది ఉంటుంది, 3వ రాశి మీద అనేది పడడం జరుగుతుంది. మీనరాశి నుంచి 3వ రాశిలో అంతా కూడా సంచారం, ఈ యొక్క దృష్టి అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థిర ఆస్తి, భూమి యోగం కానీ, ఈ యొక్క స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి, స్థిరంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి, తీరని కలగా ఉండే అందరికీ మానవులకంతా కూడా తీరని కలగా మంచి స్వగృహంలో నివాసంగా ఉండాలి, మంచి సొంతిల్లు అనేది ఉండాలి. సొంతిల్లు ఎప్పుడు లభిస్తుంది, ఏ దశలో లభిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. లగ్న ప్రకారంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు ఈ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవడం జరుగుతుంది. మకర రాశి జాతకులకి గోచారరీత్యా మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలించినప్పుడు గృహయోగం సిద్ధిస్తుంది. ఏ రకంగా సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. జాతకరీత్యా అసలు ఎప్పుడు గృహయోగం సిద్ధిస్తుంది, తీరని కలగా ఉండే సొంతింటి కళ నెరవేరడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలో తెలుసుకోవడం జరుగుతుంది. లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోవాలి. రాశిని లగ్నంగా భావించి మీరంతా కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క మకర రాశి, మకర లగ్న జాతకులు ప్రధానంగా చూసుకుంటే చతుర్థ, నవమ స్థానాలు కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది. మరియు దశమ స్థానం కూడా ఈ యొక్క రకంగా ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. ఏకాదశ స్థానంలో పాపగ్రహాల యొక్క కలయిక లేకుండా శుభయోగంగా ఉండి మీకంతా కూడా అనుకూలత ఉంటే కనుక శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మరియు శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి మీకంతా కూడా అనుకూలత ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బుధుడు కూడా అనుకూలత ఉండాలి. ఎందుకని చెప్పేసి అంటే కనుక ప్రధానంగా ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా అష్టమ స్థానాధిపతి అవుతాడు. ప్రధానంగా అష్టమ స్థానాధిపతి సూర్య భగవానుడు యోగకరంగా ఉంటాయి కనుక మీకు స్వగృహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ చతుర్థాధిపతి అయిన శుక్రుడు, అంగారకుడు యోగకరంగా ఉండాలి. మీకంతా కూడా అంగారకుడి ఫలితం వల్ల, అనంతమైన పుణ్య ఫలితం వల్ల మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రాధిపతి, ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు కూడా ధనకారకుడు అవుతాడు కావున శని భగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. ఈ గ్రహాల యొక్క శక్తి వల్లనే గృహయోగం సిద్ధిస్తుంది, స్థిరాస్తి లభిస్తుంది, మాతృమూలకమైన స్థిర ఐశ్వర్యం లభించడానికి, మీకు ప్రాపర్టీస్ లభించడానికి, పూర్వీకులు సంపాదించిన ప్రాపర్టీస్ లభించడానికి నవమస్థానం కేంద్రంగా చెప్తారు. పితృమూలకమైన ఆర్జితం కానీ, పితృమూలకమైన పూర్వీకుల నుంచి సంపాదించిన స్థిర ఆస్తి కానీ లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దీనికి పరిష్కారం ఏంటిదంటే కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, లచ్చింగరాదేవి హోమాది కార్యక్రమాలు, సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః అనే నామాన్ని కూడా
ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య నామాన్ని అంతా కూడా స్వామివారికి ప్రీతికరంగా జపాన్ని ఆచరించుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల శరవణ భవ నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం, నామస్మరణం మాత్రం చేతి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది. ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల ఆ ప్రవచనాల్ని వింటుండడం, అసలు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ఏంటి, ఏ రకంగా సుబ్రహ్మణ్య స్వామి జననం జరిగింది, ఆ ఇతిహాసాన్ని అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. శీఘ్రంగా నెరవేరని కల్లాగా ఉండే స్వగృహ యోగం అంతా కూడా మీకు శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రవశాత్తు చూసుకుంటే ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. మరియు కర్కాటక రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మార్పు జరుగుతుంది. 48 రోజుల దాకా ఉంటుంది. తర్వాత ఉచ్చస్థానంలో సప్తమ స్థానంలో మార్పు చెందుతున్నారు. ఇక్కడ బృహస్పతి అంతా కూడా యోగంగా మారుతున్నారు. తద్వారా గృహయోగం సిద్ధిస్తుంది. గురువుకి, శనీశ్వరుడికి, అంగారకుడికి, శుక్రుడికి, సూర్య భగవానుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు లాభకారి కావున శుక్రుడు యొక్కరంగా ఉండాలి. బుధ భగవానుడు కూడా యొక్కరంగా ఉండాలి. ఈ యొక్క మిత్రగ్రహాల అనుగ్రహం మరియు చతుర్థ, పంచమ, దశమ స్థానాల్లో గ్రహాలు కనుక అనుకూలిస్తే గనక శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధిస్తుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆర్థికంగా అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీ జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగ కారణం లభిస్తుంది. రాజశ్యామల యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల అనంత ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. స్వగృహ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా మాతంగేశ్వరి ప్రీతికరంగా మీరంతా కూడా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవాలి. ప్రధానంగా భువనేశ్వరి దేవి ప్రీతికరంగా ఈ యొక్క మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం, ప్రతినిత్యం కూడా మణిదీపేశ్వరి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల శీఘ్రంగా స్వగృహయోగ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమః. ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమః. ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమః. ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించాలి. వేద పండితులతో కూడా మణిదీపేశ్వరి యొక్క మూలమంత్రం ఉంటుంది. ఆ మణిదీపేశ్వరి మూలమంత్రం బీజమంత్ర సహితంగా ఉంటుంది కావున ఆ మూలమంత్రాన్ని అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగ కలిసి వస్తుంది. కూష్మాండ దానం చేయాలి. కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని తరచూ వెలిగిస్తూ ఉంటాం. రావి చెట్టు దగ్గర ఈ యొక్క ఆవునేత దీపారాధన ప్రతినిత్యం కూడా వెలిగించి 27 ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. గోమాత సేవ అంతా కూడా చేసుకోవాలి. శనగలు, ఉలవలు, బొబ్బర్లు మరియు కందులంతా కూడా నానబెట్టి గోమాతకు అంతా కూడా తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. మీకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు జాతకం చూసి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోండి. అదృష్టయోగం కలిసి వస్తుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పూలతోటి, తేనెతోటి, తెల్ల ఆవాలతోటి, మారేడు దళాలు, మారేడు కాయతోటి ఈ యొక్క హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. స్వగృహ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోగకరంగా ఉండాలి. బృహస్పతి యోగకరంగా ఉండాలి. చతుర్థ, నవమాధిపతులు యోగకరంగా ఉండాలి. మరియు దశమాధిపతి యోగకరంగా ఉండాలి. లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి. లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వారు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం, ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిగి వస్తుంది. శీఘ్రంగా అమ్మవారి దయ వల్ల మీకు అంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. అంగారకుడు, బృహస్పతి, శుక్రుడంతా కూడా యోగకరంగా ఉండాలి. శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు, రాజ్యయోగానికి కారణమవుతాడు, విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు. ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి. ప్రధానంగా ధనకారకుడైన యోగకరంగా ఉండాలి. ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. జాతకరీత్యా ద్వాదశ స్థానం ఏమేమి చెప్తుంది? భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి, ఈ యొక్క రాజ్య సంపదల గురించి, విలాసవంతమైన జీవితం గురించి, రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట. ద్వాదశ స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది. ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటే జన్మజాతకంలో కనుక గోచారీత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి.
దశానాథుడు అనుకూలతో ఉండాలి. ఏ మహర్దశ నడుస్తుంది, ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది, విదశలో ఏం నడుస్తుంది, ఆ దశనాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట. ఇదొకటే కాకుండా జన్మ జాతకంలోనే కాకుండా హస్త సాముద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ గ్రహాల యొక్క మీకు ఈ యొక్క యొక్కరంగా ఉన్నాయి మీకంతా కూడా ఆ హస్త సాముద్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. జాతకం అనేది కాకుండా హస్త సాముద్రికంలో కూడా కంపారిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, అదృష్ట యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది, ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగృహ యోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం, ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి, కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి. అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో, ఏ దేవాలయమైనా పర్లేదు, రావి చెట్టును అంతా కూడా నాటడానికి, వేప చెట్టును నాటడానికి, మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు. దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది, అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకి ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి, ఆకస్మిక ధన లాభం కలగడానికి, అదృష్ట యోగం కలగడానికి, ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి, సంతాన యోగం సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి. మణదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం. ఓం హ్రీం మణదీపేశ్వరియే నమః, ఓం హ్రీం మణదీపేశ్వరియే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం అదృష్ట యోగానికి కలిసి వస్తుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి. మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్కరంగా ఉండాలి, చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్కరంగా ఉండాలి. చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు. ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి. మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు, దాన హోమాది కార్యక్రమాలు, తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా భూ సంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వర్ణన, ఈ యొక్క దేవీ భాగవతం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి. ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్ట యోగం కలిసి వస్తుంది. మణదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది, మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు. మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో, దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వరుడికి అంతా కూడా ప్రదోష కాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆవు పాలతో చేసిన పెరుగన్నంతో హోమాది కార్యక్రమాలు శ్రీసూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం, మరియు ఆవు పాలు చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది. అదృష్టమైన గురు కటాక్షం లభిస్తుంది. మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్కరంగా ఉంటుంది. తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి మాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి. అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. శ్రీమాత్రేమ.